అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, వరాల వసంతం రంజాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం షాబాను నెలాఖరు తేదీలలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రసంగించారు: ఓ ప్రజలారా, ఒక మహోన్నతమైన మాసం మీ ముందు రానున్నది. ఆ మాసంలో ఒక రాత్రి 1000 నెలల కంటే శ్రేష్టమైనది. అల్లాహ్ ఈ మాసంలో ఉపవాసాలు మీపై విధిగా చేశాడు. రాత్రులలో తరావీ నమాజ్ చెయ్యటం పుణ్యకార్యం. ఎవరైతే ఈ మాసంలో ఒక నఫిల్ ఆరాధన చేస్తారో వారికి ఫర్జ్ అంటే విధి అయిన ఆరాధనతో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. మరెవరైతే ఈ మాసంలో ఒక ఫర్జు ఆరాధనను పూర్తి చేస్తారో వారికి 70 ఫర్జుల పుణ్యఫలం దొరుకుతుంది. ఇది సహనం వహించే మాసం. సహనానికి ప్రతిఫలం స్వర్గం. ఇది జాలి సానుభూతుల మాసం. ఈ మాసంలో విశ్వాసుల భుక్తి వృద్ధిపరచబడుతుంది. ఎవరైతే ఈ మాసంలో ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తారో వారి పాపాలు క్షమించబడి ఈ కార్యం నరకాగ్ని నుండి వారి విమోచనకు సాధ్యమవుతుంది. ఇఫ్తార్ చేయించిన వ్యక్తికి ఉపవాసం ఉన్న వ్యక్తితో సమానమైన పుణ్యం దొరుకుతుంది. ఉపవాసం ఉన్న వ్యక్తి పుణ్యంలో నుండి ఏమాత్రం తగ్గించటం జరగదు. సోదర మహాశివులారా, రమజాన్ ఉపవాసాలు పాటిస్తూ ఈ హదీసులో ప్రస్తావించిన విధంగా జీవించే అవకాశం ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.